ఏంటి చికెన్ వడలా? అబ్బా సూపర్ సూపర్, ఎమ్మి ఎమ్మి చికెన్ వడలండి, చాలా బాగుంటాయి. ఫుల్ రెసిపీ చూసేసేయండి పదండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఆఫ్రికా పిల్ల. ఈరోజు నేను చికెన్ వడలు అయితే నేను చేస్తున్నానండి, సండే స్పెషల్. దీనికి కావాల్సినవి ఫస్ట్గానే శనగబెల్లు నానబెట్టుకోవాలండి. హాఫ్ అన్ అవర్ ముందు కానీ 1 అవర్ ముందు కానీ నానబెట్టేసుకోవాలి. దాని తర్వాత 1 ఆనియన్, జింజర్ గార్లిక్ పేస్ట్, మెయిన్ ఇంగ్రీడియంట్ చికెన్, బోన్లెస్ చికెన్ అయితే నేను తీసుకుంటున్నాను. అండ్ గరం మసాలా, పచ్చిమిరపకాయ, కొత్తిమీర, పుదీనా మొత్తం కావాలి. ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి ఆనియన్స్ మనం సన్నగా తరుక్కోవాలి. ఇలా మనకి వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలండి. చూసారా, ఇలా అంటే సన్నగా రావాలన్నమాట. ఇలా కట్ చేసుకోవాలి. ఇలా ముందుగానే మనం వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇంకోసారి మళ్ళీ వాష్ చేసుకొని మిక్సీ గ్రైండర్లో అయితే యాడ్ చేసుకోవాలండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి. అంత సాఫ్ట్గా అయితే అవసరం లేదు, ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇదే జార్లో మనం ముందుగానే నానబెట్టుకున్న శనగబెల్లు అయితే యాడ్ చేసుకొని దీన్ని కూడా గ్రైండ్ చేసుకుందాం. శనగబెల్లని కూడా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. అంత సాఫ్ట్గా కాకుండా, అంత బరక కాకుండా, మనకి వడపిండి ఎలా చేసుకుంటారు కదా అలా చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు చికెన్ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా అది, అండ్ పచ్చనగపప్పు పేస్ట్ని కూడా రెండింటిని మిక్స్ చేసుకోవడానికి ఒక బౌల్లో తీసేసుకుందామండి. ఇప్పుడు దాని తర్వాత మనం ముందుగానే చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే యాడ్ చేసేసుకుందాము. ఇప్పుడు దీంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేద్దామండి. 1/2 టీ స్పూన్ అయితే జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే నేను తీసుకున్నాను. దీనికి ఎక్కువ అవసరం లేదు. 1/2 టీ స్పూన్ గరం మసాలా అయితే నేను యాడ్ చేస్తున్నాను. దీంట్లోనే 1/2 టీ స్పూన్ చికెన్ మసాలా అయితే యాడ్ చేస్తున్నాను. 1/2 టీ స్పూన్ ధనియాల పొడి అయితే నేను యాడ్ చేశానండి. ఒకవేళ మీరు ధనియాల పొడిని స్కిప్ చేసుకోవచ్చు. తగినంత సాల్ట్ అయితే యాడ్ చేశాను. నాకైతే 1/2 టీ స్పూన్ సాల్ట్ అయితే పడింది. స్పైసీకి తగ్గట్టు మనం రెడ్ చిల్లీ పౌడర్ అనేది మనం యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత సన్నగా తరిగిన కరివేపాకు అనేది మస్ట్ అండ్ చూడండి, కరివేపాకు సన్నగా తరిగి దాంట్లో వేయాలి. ఈ మసాలా మొత్తాన్ని బాగా చికెన్ ఆ పిండి మొత్తం బాగా కలిసే విధంగా మనం కలుపుకోవాలి. అసలు ఆ మొత్తం పేస్ట్ని మనం కలిపేటప్పుడే ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది అన్నమాట. చాలా అంటే చాలా బాగా వస్తుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా కలుపుకోవాలి. మనం పేస్ట్ అనేది వడపిండి అనేది మంచిగా కలుపుకుంటే వడలు కూడా మంచిగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఆయిల్ అనేది మనం హీట్ చేసుకున్నామండి. ఆల్రెడీ అయితే నేను హీట్ చేసేసుకున్నాను ఆయిల్. ఇప్పుడు మసాలా వడలాగా మనం ఒత్తుకుంటాం కదా వడల్ని, అలా ఒత్తుకొని వేసుకోవాలండి. దీనికి ఇక్కడే అసలు ప్రాసెస్ అనేది ఉంది. ఒకదాని తర్వాత ఒకటి మసాలా వడ అనేలాగా మనం ఒత్తుకొని వేసేసుకోవాలండి. ఇటు చూడండి ఏం చేస్తున్నాడు. కింద పైన చికెన్ ఉడుకుతా ఉంటే కింద ఇడు నాకేయలేదు, నాకేయలేదని చూస్తూ ఉన్నాడు. వాసనకి తట్టుకోలేకున్నాడు.
అసలు చికెన్ వడలు అయితే వేయంగానే స్మెల్ అయితే వచ్చిందండి. అబ్బా సూపర్గా ఉందన్నమాట స్మెల్ అయితే. ఇంకా తినడానికి కూడా చాలా బాగుంటాయి. ఆ స్మెల్కి మా పండుగ అసలు నిలవట్లేదు. ఎప్పుడెప్పుడు వండుతారా, ఎప్పుడెప్పుడు వేస్తానా అనుకుంటున్నాడు. ఇప్పుడు 50% అయితే కాలిపోయాయండి. ఇప్పుడు తీసేసుకుందాము. ఇలా ఒక ప్లేట్లో అయితే తీసేసుకోవాలి, పక్కన పెట్టేసుకోవాలి. మనకి ఇంకొంచెం పిండి అయితే మిగిలింది కదా, సెకండ్ రౌండ్ కూడా మనం వేసేసుకుందాము. ఇలా వడల్లాగానే మనం వేసేసుకోవాలండి. మనం ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా, ఇలా కొంచెం ఇలా చేసి ఇలా వేయాలి. కాలిపోయి మళ్ళీ సెకండ్ రౌండ్ వేస్తాం కదండి, అప్పుడు ఆయిల్ అనేది కొంచెం బాగా హీట్ అవ్వాలి. అలా హీట్ అవ్వడానికి 5 minutes గ్యాప్ అయితే ఉండాలండి. ఇప్పుడు అన్ని వడలని వీడియోలో చూపించిన విధంగా యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడైతే ఫస్ట్ అయితే స్లో ఫ్లేమ్లో అయితే నేను 50% ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు హై ఫ్లేమ్లో మనం చేసుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ కుక్ అయిపోయి ఉంటాయి కాబట్టి. ఇప్పుడు హై ఫ్లేమ్లో చేసుకుంటే మనకు క్రిస్పీగా వస్తాయి అన్నమాట వడలు. అసలు చాలా బాగుంటాయండి అసలు చికెన్ వడలు. కానీ ఈసారి మటన్తో నేను ట్రై చేస్తాను, చాలా బాగుంటాయి చికెన్ వడలు. కానీ అసలు ఒట్టి వడలే తినేసేయచ్చు మనము, అంత బాగుంటాయి అన్నమాట. మసాలా వడ, మినపవడ అంటారు కానీ అంతకు బాగుండవు. చికెన్తో ట్రై చేయండి, చాలా మంచిగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు చూసారా ఎంత బాగా కుక్ అయిపోయాయో. అసలు వడ అనేది అస్సలు విరగదనమాట, అంత బాగుంటాయి మనకి. అంటే ఆ విరగడం కూడా ఎందుకంటే మనకు లోపల కుక్ అవ్వడానికి కొంచెం పచ్చగా ఉంటుంది కదా, అందుకే కొంచెం బ్రేక్ చేసి మనం వేస్తామన్నమాట. అలా వేయడం వల్ల మనకు లోపల అనేది బాగా కుక్ అవుతుంది. ఇలా కుక్ అయితేనే మనకి టేస్ట్ అని కూడా. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా చికెన్ వడలు? ఒకవేళ ట్రై చేస్తుంటే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. అసలు ఆనియన్తో లెమన్ వేసుకొని తింటే చికెన్ వడ అనేది అద్దుర్స్ అనమాట, అంత బాగుంటుంది, చాలా బాగా నచ్చుతుంది అనమాట. అసలు చూడండి ఎంత క్రిస్పీగా వచ్చింది, లోపల కుక్ అయిపోయింది, అంత బాగుంటాయి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.